అక్రమంగా కబ్జా చేసుకుని పట్టాగా మార్చుకున్నారని గ్రామస్తుల తొరలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో శివాలయానికి సంబంధించిన గ్రామ కంఠం సర్వే నంబరు 2210-16 గుంటలు, అదేవిధంగా 2203-13 మొత్తం 29 గుంటల భూమిని గ్రామానికి చెందిన దొరలు కబ్జా చేసుకున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గ్రామస్తులు అందరూ శివాలయం ముందుగా గుంతలుగా ఉన్న భూమిని చదును చేసి పూజలు చేసేందుకు అనుగుణంగా గోశాలగా మార్చేందుకు కోసమని చదును చేశారు. ఇక దీంతో గ్రామానికి చెందిన దొరలము అని చెప్పుకునేవారు ఈ భూములన్నీ మావి, ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేయొద్దని అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్కి గ్రామస్తులు దరఖాస్తు చేయగా ఈరోజు సర్వే చేయడానికి వచ్చారు. ఇక సర్వేకు వచ్చిన అధికారులు సైతం ఎలాంటి విషయాన్ని చెప్పకుండానే హద్దులు వేయకుండానే వెళ్ళిపోయారు. గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం నక్షబాట ఉన్న కబ్జాలు చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇక దేవాలయానికి, గ్రామ కంఠానికి సంబంధించిన భూములను పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామకంఠం భూమి ఇది మన శివాలయం దగ్గర ఉన్న 210-203 సర్వే నంబరు ప్రకారం 13 గుంటలు 16 గుంటలకు ఉంది. అయితే మనం మొత్తం పొందుండే కాబట్టి దాన్ని అంతా లెవెల్ చేయించి ఏదో ఇది మా గుడికి ఇచ్చేద్దామని చెప్పి అనుకుని లెవెల్ చేయించాక సప్లై చేయలేదు. లెవెల్ చేయించినాక మురళీధర వచ్చి దొర ఇలా ఊర్లో దొరలు వాళ్ళు వచ్చి నాది జాగా అదే మాట్లాడి కట్టనియకుండా ఆపేస్తే మేము సర్వే పెట్టినాం. సర్వే పెడితే 254 నుంచి ఎంత ఉందో అంత తీయమని చెప్పేసాం. మేము మీది మాకు కావాలని అడగలేం. మేము ఉన్న జాగాని మనం ఇన్ని రోజులు కబ్జాలు పెట్టుకురు, ఇన్ని రోజులు కబ్జాల మీద ఉన్నారు. మీరు ఒక్క ఈ ఊర్లో ఉన్న రోజులు ఒక స్కూల్ రానియలే. వీళ్ళు ఒకళ్ళు చదువుకోకుండా వెనకట శిలసాగర్ స్కూల్ వచ్చింది, వరకల్కి స్కూల్కి వచ్చింది, ములుగుకి స్కూల్ రానియలే. వీళ్ళు ఉన్న కాడ రోజు కబ్జాలు పెట్టుడు, ఇది మన నక్షత్రం